ధరణి పేరుతోని ధరణి రూపకంగా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూముల్ని ఒకటే సామాజిక వర్గం కొల్లగొట్టింది. ఒకటే సామాజిక వర్గం ఆధీనంలో ఉంది. అది బయటపడుతుంది, అది చర్చ జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే, ఆ చర్చ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి కాలంలో 10 లక్షల ఎకరాల భూముల్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ ఆధీనంలో ఆ ఉద్యమ కాలంలో పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత జరిగినటువంటి నక్సలేట్ల ఉద్యమ కాలంలో కూడా దొరల భూములన్నిటి కూడా ప్రజల ఆధీనంలోకి వచ్చినాయి. కబ్జాదారు కాస్తు కాలంలో ఆ భూములు స్పష్టంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల నవీకరణ 2017లో స్టార్ట్ అయిన తర్వాత ఆ కబ్జా కాలం కాస్తు కాలం తొలగించి ఆ భూముల్ని మొత్తం కూడా